స్టార్ట్ అయ్యి 1 మినిట్ అయింది, ఒక్క నిమిషం మాట్లాడినాం. నాకు అరగంటను 40 నిమిషాలు టైం ఇచ్చిండ్రు. అరగంట 45 నిమిషాలు ఎన్నిసార్లు ఎత్తురో తెలియదు. మీరు 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు, 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు. మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు. మీరు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివై, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలివై, మీరు అధ్యక్ష గౌరవ మంత్రి గారు నాకు సంస్కారం ఉంది నాకు. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ, దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానం అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతే అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాడినా నీ నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటకా నన్నలే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రాజధాని ఎన్నికలు అవుతుంది. నేను నా పార్టీ, నా కన్నతల్ల లాంటి పార్టీ కష్టాలు ఎవరు చెప్పినా పార్టీ మారలే. మీరు పార్టీ మారేసి నేను 3 సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు ఎట్లా? ఏ పర్సనల్ ఇష్యూ నా గురించి మీరు పర్సనల్, నువ్వు కూడా మొదటిసారి అయినావు. ఆ మాట మాట్లాడడం తప్పు. మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దయచేసి అధ్యక్ష అది వాపసు ఇవ్వాలి, రికార్డులో తొలగించారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయితే మాత్రాన ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష వేసినా అనుకుని దయచేసి ఇది మీరు నిర్ణయం చేసేది నేను కోరుతా ఉన్నా. నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారికి తెలియదు కదా అధ్యక్ష, మొదటిసారి అయినా 2 సార్లు అయినా 3వ సారి అయినా సభా సాంప్రదాయాలకు సంబంధించి గౌరవ సభ్యుడై రెండవది 2 రోజుల పాటు శిక్షణ పొందడం అనేది వారు రాలే అధ్యక్ష. శిక్షణ పొందడానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నికైన వాళ్ళు కూడా శిక్షణ పొందిన అధ్యక్ష. ఈరోజు రూల్స్కు సంబంధించి ప్రొసీజర్ సంబంధించి దయచేసి గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా మొదటిసారి వచ్చినా 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా సభ్యులకి గౌరవం ఇచ్చే విధంగా, రెండవది వారు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు, ఈరోజు వారు అక్కడ సభ్యులుగా ఉన్నారు, ఇక్కడ సభ్యులు. దయచేసి వారు కోరుతా ఉన్నాను, ప్లీజ్ రిస్ట్రిక్ట్ యువర్ కాన్వర్జేషన్ టు ద టాపిక్. వారు ఏం మాట్లాడారు అధ్యక్ష? వారికి సంబంధించి చదువు మొదలైందని మాట్లాడింది. ఎక్కడ అన్పార్లమెంటరీ వాడినరు? అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడింది వారు? అన్పార్లమెంటరీ మాట్లాడితే స్పీకర్ సార్, మై పాయింట్ ఈజ్ హానరబుల్ మెంబర్ని కోరుతా ఉన్నాము, సబ్జెక్టు మీరు మాకు చాలా దగ్గర సబ్జెక్ట్, అది ఎడ్యుకేషన్ అనేది మా ప్రభుత్వానికి. మీ ప్రభుత్వం విస్మరించింది, అది పక్కన పెట్టండి. మా ప్రభుత్వానికి చాలా చాలా దగ్గర సబ్జెక్ట్, విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్. అది మంచి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. మేము సంవత్సరం అయింది, ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి, ఈ విధంగా చేయాలి. మీకు గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినోళ్ళు, అది ఏమైనా గొప్ప అనుభవం ఉంటే చెప్పండి, సలహా సూచనలు ఇవ్వండి తప్ప ఈరోజు ఈ విధంగా ఎందుకు సార్? నేను కమలాకర్ గారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని కోరుతా ఉన్నాను.